హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కంపౌండ్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే అటామిక్ మాస్ అంటే మనకు తెలుసండి. ఏం చెప్పుకున్నాం? నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వలెంట్ టు ద 1/12th మాస్ ఆఫ్ C12 ఐసోటోప్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ అటామిక్ మాస్. మాలిక్యులర్ మాస్ అంటే ఏం చెప్తున్నారు? ద నంబర్ ఆఫ్ టైమ్స్ మాలిక్యూల్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు ద 1/12th మాస్ ఆఫ్ C12 ఐసోటోప్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ మాలిక్యులర్ మాస్. అటామిక్ మాస్, మాలిక్యులర్ మాస్ అనేవి మనం స్టార్టింగ్లో డిస్కస్ చేస్తాం. అయితే జనరల్గా మనం ఏం చెప్తాం? ఏదైనా కెమికల్ మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ మాస్ కావాలంటే అందులో ఉండే యాటమ్స్ యొక్క అటామిక్ మాసెస్ని సమ్ చేస్తే మనకి ఏమొస్తుందంట? మాలిక్యులర్ మాస్ వస్తుంది. సపోజ్ ఈ మాలిక్యూల్ తీసుకుంటే CO2లో కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉందండి. కాబట్టి ఏం చేయాలి? ఈ రెండింటి యొక్క అటామిక్ మాసెస్ని సమ్ చేయాలి. సో అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ప్లస్ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్. సో కార్బన్ మాస్ ఎంతండి? 12. ఆక్సిజన్ మాస్ ఎంతండి? 16. కానీ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి ఈ మాలిక్యూల్లో? 2 ఉన్నాయి కదా. సో ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 32. 32 ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 44. ఈ విధంగా మనం ఏంటి, జనరల్గా కెమికల్ మాలిక్యూల్స్లో మాలిక్యులర్ మాస్ని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈవెన్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ మనం తీసుకుంటే ఏ ఎలిమెంట్స్ ఉంటున్నాయి? కార్బన్, హైడ్రోజన్ అండ్ సమ్ హెటెరో ఎలిమెంట్. ఈ హెటెరో ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజన్ అవ్వచ్చు, నైట్రోజన్ అవ్వచ్చు, సల్ఫర్ అవ్వచ్చు, హాలోజన్స్ అవ్వచ్చు, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఈ విధంగా అవ్వచ్చు మనకి. అంటే వీటన్నింటి యొక్క అటామిక్ మాసెస్ మనకు తెలుసు కదండి. సో కాబట్టి జనరల్గా ఏంటి, ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అందులో ఉండే నంబర్ ఆఫ్ యాటమ్స్ని యూజ్ చేసుకొని వాటి యొక్క అటామిక్ మాసెస్ని సమ్ చేసుకుంటే మనకి మాలిక్యులర్ మాసెస్ అనేది వచ్చేస్తుంది. ఇది జనరల్ ఐడియా. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఈ విధంగానే చేస్తాం. అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కంపౌండ్స్ని మాలిక్యులర్ మాస్ డిటర్మైన్ చేయాలంటే మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. సో ఆ మెథడ్స్ని డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం ప్రీవియస్ కాన్సెప్ట్ని ఒకసారి రిమెంబర్ చేసుకుందాం. ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం? ఆర్గానిక్ కంపౌండ్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ని ఎలా ఎస్టిమేట్ చేస్తాం? క్వాంటిటేటివ్ అనాలిసిస్. లిబిక్స్ మెథడ్లో ఏం చేస్తున్నామండి? ఆర్గానిక్ కంపౌండ్ని ఆక్సిజన్తో కంబషన్ చేసినట్లయితే CO2H2 అనేది వస్తుంది. సో బేస్డ్ ఆన్ ది CO2 ఫార్మేషను, బేస్డ్ ఆన్ ది H2O ఫార్మేషను, ఇక్కడ కార్బన్ యొక్క అమౌంట్ని ఎస్టిమేట్ చేస్తున్నాం, ఇక్కడ హైడ్రోజన్ యొక్క అమౌంట్ని ఎస్టిమేట్ చేస్తున్నాం. సో నైట్రోజన్ని ఎస్టిమేట్ చేయాలంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డ్యూమాస్ మెథడ్, సెకండ్ వన్ జెల్దల్ మెథడ్. డ్యూమాస్ మెథడ్లో ఏం చేస్తున్నాం మనం? ఏదైతే ఆర్గానిక్ కంపౌండ్లో నైట్రోజన్ ఉందో ఆ ఆర్గానిక్ కంపౌండ్ తీసుకొని క్యూప్రిక్ ఆక్సైడ్తో హీట్ చేస్తున్నాం. హీట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? CO2H2O గ్యాసెస్ వస్తాయి, దాంతోపాటుగా N2 కూడా వస్తుంది, ప్లస్ క్యూప్రిక్ ఆక్సైడ్ అనేది కాపర్గా కన్వర్ట్ అయిపోతుంది. అయితే అట్ ది సేమ్ టైం మరొక పాసిబిలిటీ ఏం చెప్తున్నాడు? ఈ ఆర్గానిక్ కంపౌండ్లో ఉండే నైట్రోజన్ అనేది ఈ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ కూడా ఫామ్ చేయొచ్చు. అంటే NO2, NO అటువంటి వాటిని ఫామ్ చేయొచ్చు. ఫామ్ చేసేటప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఈ ఆక్సైడ్స్ అనేవి కాపర్తో ట్రీట్ అవుతాయి. ట్రీట్ అయ్యి అవి కూడా N2గా కన్వర్ట్ అయిపోతాయి. కాబట్టి అందులో డ్యూమాస్ మెథడ్లో మనం చెప్పుకున్నాం. డ్యూమాస్ మెథడ్లో ఆర్గానిక్ కంపౌండ్లో ఉండేటటువంటి నైట్రోజన్ని N2 ఫామ్లో మనం ఎస్టిమేట్ చేస్తాం అని చెప్పుకున్నామా లేదా లాస్ట్ వీడియోలో? సిమిలర్గా జెల్దల్ మెథడ్ తీసుకున్నట్లయితే, జెల్దల్ మెథడ్లో ఏం చేస్తున్నాం? ఆర్గానిక్ కంపౌండ్లో ఒక నైట్రోజన్ ఉన్నట్లయితే దాన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తే అమోనియం సల్ఫేట్ వస్తుంది. అమోనియం సల్ఫేట్ నుంచి మనకి అమ్మోనియా అనేది వస్తుంది. అమ్మోనియా అనేది బేస్ కదా. ఈ బేస్ని ఎస్టిమేట్ చేయడానికి ఏం చేస్తున్నారు? స్టాండర్డ్ యాసిడ్తో టైట్రేషన్ చేస్తున్నారు. టైట్రేట్ చేయడం వల్ల ఇక్కడ న్యూట్రలైజేషన్ ఫినామినా జరుగుతుంది. సో జెల్దల్ మెథడ్లో నైట్రోజన్ అనేది అమ్మోనియా ఫామ్లో ఎస్టిమేట్ చేస్తున్నాం. డ్యూమాస్ మెథడ్లో నైట్రోజన్ అనేది N2 ఫామ్లో ఎస్టిమేట్ చేస్తున్నాం కదా. సో ఈ విధంగా మనం ఏంటి,
ఆర్గానిక్ కంపౌండ్లో ఉండేటటువంటి ప్రతి ఎలిమెంట్ని కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఓకే, అదే మరి హాలోజన్స్ని చూసినట్లయితే ఏమవుతుంది, ఆర్గానిక్ కంపౌండ్ని ఫ్యూమిక్ HNV3తో ట్రీట్ చేసి సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేసినట్లయితే మనకి ఇక్కడ సిల్వర్ హ్యాలైడ్స్ వస్తాయి. క్లోరిన్ అయితే సిల్వర్ క్లోరైడ్, బ్రోమిన్ అయితే సిల్వర్ బ్రోమైడ్, ఐడిన్ అయితే సిల్వర్ ఐడైడ్. ఇవి దేనికి ఈక్వల్ ఉంటాయి, కంపౌండ్లో ఉండే క్లోరిన్కి, బ్రోమిన్కి, ఐడిన్కి ఈక్వలెంట్గా ఉంటాయని చెప్పుకున్నాం. అదేవిధంగా కంపౌండ్లో సల్ఫర్ ఉన్నట్లయితే ఏమవుతుంది, ఇదే ప్రాసెస్ చేసేటప్పుడు సల్ఫర్ అనేది దేనికి కన్వర్ట్ అవుతుందండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. దాన్ని ఏం చేస్తున్నాడు, బేరియం క్లోరైడ్తో ట్రీట్ చేస్తే బేరియం సల్ఫేట్ వస్తుంది. సో పర్సంటేజ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ బేరియం సల్ఫేట్ని యూజ్ చేసుకొని ఆర్గానిక్ కంపౌండ్లో ఉండే సల్ఫర్ని మనం డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, సిమిలర్లీ పాస్పరస్ని కూడా మనం డిటర్మైన్ చేయొచ్చండి. ఎట్లాగా, ఆర్గానిక్ కంపౌండ్లో పాస్పరస్ ఉన్నట్లయితే ఆ కంపౌండ్ ఫ్యూమింగ్ HNV3తో హీట్ చేసినట్లయితే పాస్పారిక్ యాసిడ్ అనేది వస్తుందండి. వచ్చినటువంటి పాస్పారిక్ యాసిడ్ని మెగ్నీషియం సల్ఫేట్, అమోనియం హైడ్రాక్సైడ్, అమోనియం క్లోరైడ్తో ట్రీట్ చేసినట్లయితే మెగ్నీషియం అమోనియం పాస్పేట్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఏం చేశారు, ఫర్దర్ హీట్ చేస్తే మెగ్నీషియం పైరోపాస్పేట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ చెప్పుకున్నాం 2 ఈక్వలెంట్స్ ఆఫ్ పాస్పరస్ అనేది మెగ్నీషియం పైరోపాస్పేట్కి ఈక్వలెంట్గా ఉంటుందని. జనరల్గా ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 100 మైనస్ సమ్ ఆఫ్ ద పర్సంటేజెస్ ఆఫ్ ఆల్ రిమైనింగ్ ఎలిమెంట్స్. ఆ కంపౌండ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నింటి యొక్క పర్సంటేజ్ని సమ్ చేసి 100 నుంచి మైనస్ చేసినట్లయితే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది వస్తుందని చెప్పుకున్నాం. అయితే పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ డిటర్మైన్ చేయటానికి ఒక డైరెక్ట్ మెథడ్ కూడా ఉందని చెప్తాం. ఆ మెథడ్ ఏంటండి, యాలిజీస్ మెథడ్. యాలిజీస్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం, ఆర్గానిక్ కంపౌండ్లో ఆక్సిజన్ ఉంది. సో ఆర్గానిక్ కంపౌండ్ హీట్ చేస్తే అది ఇనీషియల్గా ఆక్సిజన్ని లిబరేట్ చేస్తుంది. ఆక్సిజన్ లిబరేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, మనం గ్రాఫైట్ని పంపించినట్లయితే CO గా కన్వర్ట్ అవుతుందండి. దానికి I2O5తో రియాక్ట్ చేసినట్లయితే I2 + CO2 అనేది వస్తుందండి. సో పొటాషియం ఐడైడ్ సొల్యూషన్ యూజ్ చేసుకొని I2ని మనం అబ్జార్బ్ చేసేస్తాం. అప్పుడు ఏముంటుంది, CO2 ఉంటుంది. సో CO2ని దేనితో అబ్జార్బ్ చేస్తాం, KOH సొల్యూషన్తో అబ్జార్బ్ చేస్తాం. చేసేటప్పుడు ఎంత అమౌంట్ అనేది దీనిపై అబ్జార్బ్ అయిందో దాని ప్రకారం మనం ఏంటంటే మన కంపౌండ్లో ఉండే ఆక్సిజన్ని ఎస్టిమేట్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఏంటి, ఆర్గానిక్ కంపౌండ్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ని డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకొని మనం ఎస్టిమేట్ చేయగలుగుతాం. ఫస్ట్ ఏంటి, క్వాలిటేటివ్ అనాలిసిస్ డిస్కస్ చేసాం. క్వాలిటేటివ్లో ఏంటి, ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ ఏంటి, క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాంటిటేటివ్లో ఎస్టిమేషన్. ఎస్టిమేషన్ అంటే హౌ మచ్ అమౌంట్, క్వాంటిటీ. ఓకే, సో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఉందనేది మనకి తెలుస్తుంది క్వాంటిటేటివ్ అనాలిసిస్లో. సో ఈ మెథడ్స్ని యూజ్ చేసుకొని మనం ఏంటి, పర్టికులర్ ఆర్గానిక్ కంపౌండ్ తీసుకుంటున్నట్లయితే అందులో కార్బన్ అనేది ఎంత వెయిట్ ఉంది, హైడ్రోజన్ ఎంత వెయిట్ ఉంది, నైట్రోజన్ ఎంత వెయిట్ ఉంది, సల్ఫర్ ఎంత వెయిట్ ఉంది, హాలోజన్స్ ఎంత వెయిట్ ఉంది అన్నది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ని తెలిసిపోయినట్లయితే దాని ద్వారా మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయొచ్చు అంట, మాలిక్యులర్ మాస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జనరల్గా అయితే మనకు తెలిసిపోయింది ఆర్గానిక్ కంపౌండ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క అటామిక్ మాసెస్ని సమ్ చేసినట్లయితే మనకు మాలిక్యులర్ మాస్ వచ్చేస్తుందని ఈజీ వేలో మనకి సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఏంటంటే మనకి చెప్తారనమాట. అయితే రియాలిటీలో చూసుకుంటున్నట్లయితే ఏంటంటే మనకి ఆర్గానిక్ కంపౌండ్ యొక్క మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయాలంటే 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయంట, 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి. ఆ మెథడ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైప్ మెథడ్స్ ఏంటంటే ఫిజికల్ మెథడ్స్. ఫస్ట్ టైప్ ఏంటండి, ఫిజికల్ మెథడ్. సెకండ్ టైప్ మెథడ్స్ ఏంటి, కెమికల్ మెథడ్స్. ఫిజికల్ మెథడ్స్ అండ్ కెమికల్ మెథడ్. మనకి ఫిజికల్ మెథడ్లో వాడు ఏం చేస్తున్నాడంటే కంపౌండ్స్ని డిఫైన్ చేశాడు. వాలటైల్ కంపౌండ్స్ అండ్ నాన్ వోలటైల్ కంపౌండ్స్.
వాలటైల్ కంపౌండ్స్ అంటే ఏంటంటే మనకు తెలుసు, ఈజీలీ ఎవాపరబుల్స్ కంపౌండ్స్. నాన్ వాలటైల్ అంటే ఈజీగా ఎవాపరేట్ అవ్వనటువంటి వాటిని నాన్ వాలటైల్ కంపౌండ్స్ అంటాం. వాలటైల్ అంటే ఈజీగా మనకి ఎవాపరేట్ అయిపోతాయి. సో ఇటువంటి వాలటైల్ సబ్స్టెన్సెస్ని మాలిక్యులర్ మాస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ ఏం చెప్తున్నాడంటే విక్టర్ మేయర్స్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటి? విక్టర్ మేయర్స్ మెథడ్. ది సెకండ్ మెథడ్ ఈజ్ హాఫ్మన్ మెథడ్. HOFMANNS, హాఫ్మన్స్ మెథడ్. వాలటైల్ సబ్స్టెన్సెస్ యొక్క మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. నాన్ వాలటైల్ కూడా మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయండి. ద ఫస్ట్ మెథడ్ ఈజ్ ఇబులియోస్కోపిక్ మెథడ్. EBULLIO scopic, Ibelioscopic method. Second one is cryoscopic method. Cryoscopic method. దీనికి ఇంకో పేరేంటంట, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. వాట్ ఈస్ ద నేమ్? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సెకండ్ మెథడ్ కూడా ఒక పేరు ఉందండి, అదేంటి? డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, ఇవి మనకేంటి? ఫిజికల్ మెథడ్స్. కెమికల్ మెథడ్స్ అనేవి మనకి 3 ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ ఏంటి? సిల్వర్ సాల్ట్ మెథడ్ ఫర్ యాసిడ్స్. సెకండ్ వన్ ప్లాటినీ క్లోరైడ్. method for bases. Volumetric method for both acids and bases. ఈ విధంగా మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఫిజికల్లో అయితే వాలటైల్ సబ్స్టెన్సెస్కి 2 మెథడ్స్, నాన్ వాలటైల్ సబ్స్టెన్సెస్కి 2 మెథడ్స్ ఉన్నాయి. కెమికల్ మెథడ్స్లో అయితే మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. సిల్వర్ సాల్ట్ మెథడ్ ఉంది, ప్లాటినీ క్లోరైడ్ మెథడ్ ఉంది, వాల్యూమెట్రిక్ మెథడ్ ఫర్ బోత్ యాసిడ్స్ అండ్ బేసెస్ అనేది ఉందండి. ఓకే, అయితే ఇప్పుడు ఫిజికల్ మెథడ్లో ఫస్ట్ ఏంటి? వాలటైల్ కంపౌండ్స్లో ఫస్ట్ మెథడ్ ఏం చెప్పుకున్నాం? విక్టర్ మేయర్స్ మెథడ్. ఈ విక్టర్ మేయర్స్ మెథడ్ని మనం డిస్కస్ చేసినట్లయితే విక్టర్ మేయర్స్ మెథడ్ ఏం చెప్తుందంటే చూద్దాం. విక్టర్ మేయర్స్ మెథడ్లో ఆర్గానిక్ కంపౌండ్ తీసుకున్నాం. ఈ ఆర్గానిక్ కంపౌండ్ సాలిడ్ అవ్వచ్చు, లేదంటే ఆర్గానిక్ కంపౌండ్ లిక్విడ్ అవ్వచ్చు. బట్ వీటి యొక్క నేచర్ ఎలా ఉండాలి? వాలటైల్గా ఉండాలి, ఈజీలీ ఎవాపరబుల్. వాలటైల్ కంపౌండ్స్ అంటే కదా, ఈజీలీ ఎవాపరబుల్ అయి ఉండాలన్నమాట. అప్పుడేంటి? దీనిని మనం హీట్ చేసినట్లయితే ఇవి దేనిగా కన్వర్ట్ అవుతాయి? వేపర్ రూపంలో కన్వర్ట్ అవుతాయి లేదా? సో ఈ వేపర్ అనేది మనం కంటైనర్ తీసుకుంటున్నట్లయితే కంటైనర్లో ఎయిర్ ఉంటుంది కదా. సో ఈ కంటైనర్లో ఆర్గానిక్ కంపౌండ్ తీసుకొని హీట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి దేంతో రీప్లేస్ అయిపోతాయి? వేపర్తో రీప్లేస్ అయిపోతాయి లేదా? సో గ్యాసియస్ ఫామ్లో కన్వర్ట్ అయి, వేపర్ అంటే ఏంటి? గ్యాసే కదా. సో ఈ గ్యాసియస్ సబ్స్టెన్సెస్ గురించి మాట్లాడడానికి మన దగ్గర ఒక హైపోథిసిస్ ఉంది. అదేంటది? అవగాడ్రో హైపోథిసిస్. అవగాడ్రో లా చెప్పుకున్నాం కదా.
గ్యాసియస్ స్టేట్లో మనం డిస్కస్ చేస్తాం, రైట్? అవగాడ్రో లా. సో ఆ అవగాడ్రో లానే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఆర్గానిక్ కంపౌండ్ వాలటైల్ సబ్స్టెన్స్ మీరు తీసుకుంటే అది సాలిడ్ అయినా అవ్వచ్చు, లిక్విడ్ అయినా అవ్వచ్చు. వీటి యొక్క మాలిక్యులర్ మాస్, వాలటైల్ కంపౌండ్ ఇట్ మే బీ ఏ సాలిడ్ ఆర్ లిక్విడ్, దాని యొక్క మాలిక్యులర్ మాస్ దేనికి ఈక్వలెంట్గా ఉంటుందంట? మాస్ ఆఫ్ 22.4 liters of vapor at STP or NTP conditions. ఓకే, STP NTP కండిషన్స్ దగ్గర మనం ఆర్గానిక్ కంపౌండ్ని హీట్ చేసినట్లయితే మనకి వేపర్స్ అనేవి వస్తాయి లేవా? రైట్? ఈ వేపర్స్కి పర్టికులర్ మాస్ ఉంటుందా లేదా? అది ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసి ఉండాలంట? 22.4 లీటర్ ఆఫ్ వేపర్కి ఎంత మాస్ ఉంటుందో ఆ మాస్ దేనికి ఈక్వల్ ఉంటుందంట? మీ ఆర్గానిక్ కంపౌండ్ యొక్క మాలిక్యులర్ మాస్కి ఈక్వలెంట్గా ఉంటుంది అని ఎవరు చెప్తున్నారు? విక్టర్ మేయర్ మెథడ్ చెప్తుంది. ఓకేనా? అదే మీరు ఇక్కడ ఎంఎల్లో రాయాలంటే 22,400 ml ఆఫ్ ద వేపర్. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళు ఇంకో ఫార్ములా కూడా వచ్చారు. వేపర్కి ఏముంటుందండి? వేపర్ డెన్సిటీ ఉంటుంది కదా. కొన్నిసార్లు మీకు వేపర్ డెన్సిటీ డైరెక్ట్గా ఇచ్చేసారనుకోండి, అప్పుడు ఏం రాస్తారంటే మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద వాలటైల్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఈక్వల్ టు 2 into వేపర్ డెన్సిటీ. ఈ ఫార్ములా మనకి చాలా ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుందండి. 2 into వేపర్ డెన్సిటీ, మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయటం. ఓకే, ఈ విధంగా మీరు ఏంటంటే విక్టర్ మేయర్స్ మెథడ్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? సెకండ్ మెథడ్ ఏంటంటే మనకి ఇక్కడ హాఫ్మ్యాన్స్ మెథడ్. ఈ హాఫ్మ్యాన్స్ మెథడ్ మనకి ఏం చెప్తుందో చూద్దాం. హాఫ్మ్యాన్స్ మెథడ్లో ఏం జరుగుతుందో చూసినట్లయితే, సెకండ్ వన్, హాఫ్మ్యాన్స్ మెథడ్. ఈ మెథడ్లో ఏం చెప్తున్నారంటే ఇది ఎటువంటి కంపౌండ్స్కి అప్లైకబుల్ అవుతుందంట? The substances which are not stable at their boiling points. The substances are not stable. ఏ సబ్స్టెన్సెస్ అయితే వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ దగ్గర స్టేబుల్గా ఉండవో అటువంటి సబ్స్టెన్సెస్ యొక్క మాలిక్యులర్ మాస్ను మనం డిటర్మైన్ చేయాలంటే మనం యూజ్ చేసేటటువంటి మెథడ్ ఏంటి? హాఫ్మ్యాన్స్ మెథడ్. ఓకేనా? అయితే ఇందులో ఎలా చేయొచ్చంట? మాలిక్యులర్ మాస్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ కంపౌండ్స్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. మనం ఎంతైతే సబ్స్టెన్స్ తీసుకున్నామో దాని యొక్క మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ vapor at STP or NTP into 22400 ml. ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని ఏ కంపౌండ్స్ అయితే వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ దగ్గర అన్స్టేబుల్గా ఉంటాయో అటువంటి కంపౌండ్స్ యొక్క మాలిక్యులర్ మాస్ని మనం కనుక్కుంటాం. హాఫ్మ్యాన్స్ మెథడ్. ఓకేనా? ఇంకా మనకి నాన్ వాలటైల్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి? ఈజీగా ఎవాపరేట్ కాని సబ్స్టెన్సెస్. దానికోసం ఏ మెథడ్ చెప్పామండి? ఫస్ట్ మెథడ్ ఎబిలియోస్కోపిక్ మెథడ్. ఏంటంట? EBULLIOSCOPIC, ఎబిలియోస్కోపిక్ మెథడ్. దీన్ని ఏమంటున్నారు? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఏమంటారండి? ఎలివేషన్ ఇన్
బాయిలింగ్ పాయింట్. ఇదేంటంటే మనకి డైల్యూట్ సొల్యూషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి మీకు ఫిజికల్ కెమిస్ట్రీలో. డైల్యూట్ సొల్యూషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ అని మనకు ఉంటాయి. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెజర్, అట్లా ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటామంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఏమంటారు? కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి నేను పర్టికులర్గా మంచి వీడియోస్ చేద్దాం, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఫిజికల్ కెమిస్ట్రీలో. ఈ టాపిక్స్ వచ్చేటప్పుడు నేను క్లియర్ కట్గా ఏదైతే ఈ మెథడ్ ఉందో ఈ మెథడ్లో వచ్చే ఫార్ములాని మనం ఎలా డిరైవ్ చేస్తామో అది కూడా నేను క్లియర్గా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్ వాలటైల్ సబ్స్టెన్సెస్కి మనం మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? ఇబిలియోస్కోపిక్ మెథడ్. దాన్ని ఏమంటారు? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద నాన్ వాలటైల్ సబ్స్టెన్స్ ఈక్వల్ టు 1000 ఇంటూ kb ఇంటూ స్మాల్ w బై క్యాపిటల్ W ఇంటూ డెల్టా టీ. ఇది మనకి ఫార్ములా అండి. సో kb అంటే ఏంటండి? మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆఫ్ ద సాల్వెంట్. ఇప్పుడు ఏంటి? సొల్యూషన్ మనకు కావాలంటే ఏం చేయాలండి? మనం ఒక సొల్యూట్ని సాల్వెంట్కి యాడ్ చేసినట్లయితే మనకేమవుతుంది? సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుందా లేదా? షుగర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. షుగర్ అనేది సొల్యూటు, వాటర్ అనేది సాల్వెంట్. అప్పుడు మనకు వచ్చే సొల్యూషన్ ఏంటి? షుగర్ సొల్యూషన్, రైట్? సో మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆఫ్ ద సాల్వెంట్, స్మాల్ w అనేది మనం ఎంత అయితే సబ్స్టెన్స్ తీసుకుంటున్నామో దట్ ఈజ్ మాస్ ఆఫ్ ద కంపౌండ్. ఓకే, క్యాపిటల్ W ఈజ్ ద మాస్ ఆఫ్ సాల్వెంట్, డెల్టా T ఈజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో ఈ విధంగా ఈ పర్టికులర్ వీడియోలో మీరు ఏంటంటే ఓన్లీ మీకు ఒక ఐడియా ఉండాలన్నమాట. హౌ టు క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కంపౌండ్ అని ఎవరైనా అడిగేటప్పుడు, ఎస్ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి, ఫిజికల్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్ అని. ఫిజికల్లో వాల్టైల్ కంపౌండ్స్కి 2 మెథడ్స్ ఉంటాయి, నాన్ వాల్టైల్ కంపౌండ్స్కి 2 మెథడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే విక్టర్ మేయర్స్ మెథడు, హాఫ్మెన్ మెథడు వాల్టైల్ కంపౌండ్స్కి, ఇబిలియోస్కోపిక్ మెథడు, క్రయోస్కోపిక్ మెథడు నాన్ వాలటైల్ కంపౌండ్స్కి ఉంటాయి. అవి ఎట్లా అనేది మనం జనరల్గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మనకి ఇక్కడ ఇన్ డెప్త్ అనేది అవసరం లేదండి. సెకండ్ మెథడ్ ఏం చెప్పుకున్నామండి మనం ఇక్కడ? క్రయోస్కోపిక్ మెథడ్. దీన్నే మనం ఏమంటారు? డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సేమ్ డైల్యూట్ సొల్యూషన్స్ కాలిగేటివ్ ప్రాపర్టీలో ఇదొక కాలిగేటివ్ ప్రాపర్టీ అనమాట, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది. ఓకే, సో ఇందులో ఏం చేస్తున్నారు? మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఈక్వల్ టు 1000 ఇంటూ kF ఇంటూ స్మాల్ w బై క్యాపిటల్ W ఇంటూ డెల్టా T. చూడండి ఇక్కడ ఏం చెప్పుకున్నారు? kb అంటే ఏం చెప్పాం? మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆఫ్ ద సాల్వెంట్. సో kF అంటే ఏం చెప్తారు? మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఆఫ్ ద
సాల్వెంట్. స్మాల్ w అంటే ఏం చెప్పామండి? మాస్ ఆఫ్ ద కంపౌండ్. మాస్ ఆఫ్ ద కంపౌండ్. క్యాపిటల్ W అంటే మాస్ ఆఫ్ ద సాల్వెంట్. డెల్టా T అంటే ఏం చెప్పుకున్నాం చూడండి ఇక్కడ. డెల్టా T ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. హియర్ డెల్టా T డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఈ విధంగా 4 మెథడ్స్ అనేవి మనకి ఫిజికల్ మెథడ్స్ ఉన్నాయి. వాలటైల్ అండ్ నాన్ వాలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ యొక్క మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నామండి? కెమికల్ మెథడ్స్. కెమికల్ మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఏం చెప్పుకున్నాం? సిల్వర్ సాల్ట్ మెథడ్ ఫర్ యాసిడ్స్. సిల్వర్ సాల్ట్ మెథడ్ ఫర్ యాసిడ్స్. అయితే ఇందులో ఏం చేస్తున్నారంటే, మీ దగ్గర ఒక ఆర్గానిక్ కంపౌండ్ ఉందండి. ఓకే, ఆర్గానిక్ కంపౌండ్ ఏంటంట? అది యాసిడ్ అంట. ఓకే, ఈ యాసిడ్ యొక్క మనకి ఏంటి కావాలి? మాలిక్యులర్ మాస్ అనేది కావాలి. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆర్గానిక్ యాసిడ్. అయితే అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, జనరల్గా యాసిడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి? COOHతో రిప్రజెంట్ చేస్తాం కదా. వీళ్ళు ఈ మెథడ్లో ఏం చెప్తున్నారంటే, మీరు ఆర్గానిక్ కంపౌండ్ ఏదైతే ఉందో, యాసిడ్ ఉందో, దానిని సిల్వర్ సాల్ట్ ఫామ్లో తీసుకోండి అని చెప్తున్నారు. ఎలా తీసుకోవాలంట? సిల్వర్ సాల్ట్ ఫామ్లో తీసుకోవాలంట. సిల్వర్ సాల్ట్ ఫామ్లో తీసుకొని మీరు హీట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏంటి జనరేట్ అవుతుందంట? సిల్వర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఏం తీసుకున్నారు ఇక్కడ? సిల్వర్ సాల్ట్ తీసుకున్నారు. దాని నుంచి మనకి ఏమొచ్చింది? డికంపోజ్ చేసినట్లయితే సిల్వర్ అనేది వస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏదైతే ఈక్వలెంట్ మాస్ ఆఫ్ సిల్వర్ సాల్ట్ బై ఈక్వలెంట్ mass of silver equal to mass of silver salt by mass of silver. ఇక్కడ ఫార్ములా చెప్పాడండి. మీరు ఫిజికల్ కెమిస్ట్రీలో, ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఫారడే సెకండ్ లా ఉంటుంది. సిమిలర్ టు దాట్ ఇది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఏదైతే మనం సిల్వర్ సాల్ట్ తీసుకున్నామో దాని యొక్క వెయిట్ మనకు తెలుస్తుంది కదా. అంటే ఈ వాల్యూ మనకు తెలిసింది. ఎంత సిల్వర్ అనేది ఫామ్ అవుతుందో మనకు తెలుసు కదా, మాస్ ఆఫ్ సిల్వర్. ఈక్వలెంట్ మాస్ ఆఫ్ సిల్వర్ అనేది కూడా మనకు తెలుసు కదా. అంటే దీని నుంచి మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఈక్వలెంట్ మాస్ ఆఫ్ ద సిల్వర్ సాల్ట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏదైతే ఈక్వలెంట్ మాస్ ఆఫ్ సిల్వర్ సాల్ట్ అనేది ఫామ్ అయిందో అది దేనికి ఈక్వలెంట్ ఉంటుందంట? మాలిక్యులర్ మాస్ ఆఫ్ యాసిడ్కి ఈక్వలెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏంటి, సిల్వర్ సాల్ట్ మెథడ్ని యూజ్ చేసుకొని యాసిడ్ యొక్క మాలిక్యులర్ మాస్ని కనుక్కోవచ్చు. ఎందుకు ఈక్వలెంట్ అని చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి, సిల్వరు హైడ్రోజను రెండు రీప్లేస్ అయ్యాయి అన్నమాట. ఓకే, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ద సిల్వర్ సాల్ట్ ఈజ్ ఈక్వల్ టు ది మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద యాసిడ్ అని మనకి చెప్తున్నాడు. సో దీని ప్రకారం ఫార్ములా ఏమిస్తున్నాడంటే, ఒక కొత్త ఫార్ములా
జనరేట్ చేశారు. ఆ ఫార్ములా ఏంటి? మాలిక్యులర్ మాస్ ఆఫ్ యాసిడ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ మాస్ ఆఫ్ యాసిడ్ ఇంటూ బేసిసిటీ. బేసిసిటీ అంటే నంబర్ ఆఫ్ H+ ions present in the acid. Equivalent mass of the acid into basicity of the, so this is not molecular mass, equivalent mass. సిల్వర్ సాల్ట్ ఈక్వలెంట్ మాస్ అనేది దేనికి ఈక్వల్గా అవుతుందంట? ఈక్వలెంట్ మాస్ ఆఫ్ యాసిడ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్స్ నాట్ మాలిక్యులర్ మాస్, దిస్ ఈజ్ ఈక్వలెంట్ మాస్. అప్పుడేంటి, ఏదైతే మనకి ఈక్వలెంట్ మాస్ ఆఫ్ యాసిడ్ అనేది వస్తుందో దానిని దేంతో మల్టిప్లై చేయాలి మనం? బేసిసిటీతో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? మాలిక్యులర్ మాస్ ఆఫ్ యాసిడ్ అనేది వస్తుందండి. బేసిసిటీ అంటే నంబర్ ఆఫ్ H+ ions. ఓకేనా? ఈ విధంగా మనం ఏంటంటే సిల్వర్ సాల్ట్ మెథడ్ని యూజ్ చేసుకొని యాసిడ్స్ యొక్క మాలిక్యులర్ మాస్ని కనుక్కోవచ్చండి. సెకండ్ మెథడ్ ఏం చెప్తున్నాడు మనకి? సెకండ్ మెథడ్ ఈజ్ ప్లాటినీ క్లోరైడ్ మెథడ్. ఇది దేనికోసమంట? బేసెస్ యొక్క మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏదైతే మనకి ఆర్గానిక్ కంపౌండ్ ఉందో అది ఏ నేచర్ కలిగి ఉంటుంది? బేసిక్ నేచర్ కలిగి ఉంటుంది. దానిని దేంతో ట్రీట్ చేస్తున్నాడంట? H2PtCl6 క్లోరోప్లాటినిక్ యాసిడ్. దీంతో మనం ట్రీట్ చేసినట్లయితే ఏమొస్తుందంట? ప్లాటినీ క్లోరైడ్ అనేది వస్తుందండి. ఓకే, ప్లాటినీ క్లోరైడ్ని ఫర్దర్గా ఏం చేస్తున్నాడు? హీట్ చేస్తున్నట్లయితే మనకి ఏమొస్తుందంట? ప్లాటినం అనేది వస్తుందంట. ఇక్కడ చూడండి, మనకి ఏమైంది? సిల్వర్ సాల్ట్ని హీట్ చేస్తే సిల్వర్ వచ్చింది. ఇక్కడ ఏమైంది? ప్లాటినీ క్లోరైడ్ని హీట్ చేస్తే ప్లాటినం వచ్చింది. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు వీడు? ఈక్వలెంట్ మాస్ ఆఫ్ సిల్వర్ సాల్ట్ అన్నామా ఇక్కడ? ఈక్వలెంట్ మాస్ ఆఫ్ సిల్వర్ సాల్ట్ బై ఈక్వలెంట్ మాస్ ఆఫ్ సిల్వర్. ఇక్కడేమొస్తుంది? ఈక్వలెంట్ మాస్ ఆఫ్ ప్లాటినీ క్లోరైడ్ బై ఈక్వలెంట్ మాస్ ఆఫ్ ప్లాటినం ఈక్వల్ టు, ఇక్కడేంటి? మాస్ ఆఫ్ ది సిల్వర్ సాల్ట్ బై మాస్ ఆఫ్ సిల్వర్. సో మాస్ ఆఫ్ ప్లాటినీ క్లోరైడ్ బై మాస్ ఆఫ్ ప్లాటినం. అంటే ఇక్కడ సిల్వర్ సాల్ట్ తీసుకున్నాం, ఇక్కడ ప్లాటినం సాల్ట్ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, ఈక్వలెంట్ మాస్ ఆఫ్ ప్లాటినం తెలుసు, మాస్ ఆఫ్ ప్లాటినం తెలుసు, ఇది ఎంత అమౌంట్ ఫామ్ అవుతుందో అది తెలుసు. సో దాని ప్రకారం మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఈక్వలెంట్ మాస్ ఆఫ్ ద ప్లాటినీ క్లోరైడ్ చేయొచ్చు కదా. సో ఇక్కడ ఏం చెప్పారు చూడండి, ఈక్వలెంట్ మాస్ ఆఫ్ సిల్వర్ సాల్ట్ అనేది దేనికి ఈక్వల్ ఉంటుంది? ఈక్వలెంట్ మాస్ ఆఫ్ యాసిడ్కి కదా. సో సిమిలర్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈక్వలెంట్ మాస్ ఆఫ్ ప్లాటినీ క్లోరైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ మాస్ ఆఫ్ యువర్ ఆర్గానిక్ కంపౌండ్ బేస్. సో ఇప్పుడు ఈక్వలెంట్ వెయిట్ తెలిసిపోయింది కదా. మనకేం కావాలి? మాలిక్యులర్ మాస్ ఆఫ్ బేస్ ఆర్గానిక్ కంపౌండ్. The molecular compound is equal to equivalent mass of base, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇంటూ ఎసిడిటీ. ఇది ఫార్ములా. ఇక్కడ ఏం తీసుకున్నారండి? బేసిసిటీ. ఇక్కడ ఏం తీసుకున్నారు? ఎసిడిటీ. ఈ విధంగా మనం ఏంటంటే ప్లాటినీ క్లోరైడ్ మెథడ్ ద్వారా యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మాలిక్యులర్ మాస్ డిటర్మైన్ చేయొచ్చు. ఏ కంపౌండ్స్కి?
బేసెస్కి మనం డిటర్మైన్ చేయొచ్చు అనమాట. మనకి ఇంకో మెథడ్ ఉంది, లాస్ట్ మెథడ్. ఆ లాస్ట్ మెథడ్ ఏంటండి? వాల్యూమెట్రిక్ మెథడ్ ఫర్ బోత్ యాసిడ్స్ అండ్ బేసెస్. థర్డ్ మెథడ్. వాల్యూమెట్రిక్ మెథడ్ ఫర్ both acids and bases. ఈ వాల్యూమెట్రిక్ మెథడ్లో ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ యాసిడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్గానిక్ యాసిడ్ ఏదైతే మనకి యాసిడ్ ఉందో ఇది నోన్ అమౌంట్లో తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 గ్రామ్ తీసుకున్నారు అనుకోండి, దాన్ని ఏం చేయమంటున్నాడు? వాటర్లో డిజాల్వ్ చేయమంటున్నాడు. డిజాల్వ్ చేసి దీన్ని టైట్రేట్ చేయమంటున్నాడు అండి. టైట్రేట్ దేంతో? ఇది యాసిడ్ కదా. సో యాసిడ్ని దేంతో టైట్రేట్ చేయాలి? స్టాండర్డ్ బేస్తో టైట్రేట్ చేయాలి. ఓకే, స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ బేస్తో ఇండికేటర్ ఏంటి? ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని యూజ్ చేసుకొని మనం టైట్రేషన్ చేస్తానండి. టైట్రేషన్ చేస్తే ఏమవుతుంది? మనకి కొంత వాల్యూమ్ ఆఫ్ ఆల్కలీ సొల్యూషన్, బేసిక్ సొల్యూషన్ అనేది యూజ్ అయిపోతుంది కదా, అది యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి. ఎంత ml ఆఫ్ సొల్యూషన్ అనేది యూజ్ అవుతుందో న్యూట్రలైజేషన్కి, ఓకే, అది దేనికి ఈక్వల్గా ఉంటుందంట? 1 గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ యాసిడ్కి ఈక్వల్గా ఉంటుంది. 1 గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ యాసిడ్కి ఈక్వల్గా ఉంటుందంట. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, సపోజ్ ఇక్కడ స్టాండర్డ్ బేస్ అనేది మనం తీసుకున్నాం కదా, ఓకే. ఈ స్టాండర్డ్ బేసిక్ సొల్యూషన్ని ఒక 1000 ml తీసుకున్నారనుకోండి. 1000 ml ఆఫ్ 1 నార్మల్ ఆల్కలీ సొల్యూషన్ ఈక్వల్ టు 1 గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ యాసిడ్. సో గ్రామ్ ఈక్వలెంట్ మనకు తెలిసిపోయింది అంటే మాలిక్యులర్ మాస్ అనేది ఇప్పుడే చెప్పుకున్నాం. యాసిడ్కి ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ బేసిసిటీ. అంటే మనకి ఏం తెలిసింది ఇక్కడ నుంచి? ఏదైతే యాసిడ్ ఉందో దాని సొల్యూషన్ని ప్రిపేర్ చేసి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని యూజ్ చేసుకొని ఒక స్టాండర్డ్ ఆల్కలీ తీసుకొని దాంతో టైట్రేట్ చేసినట్లయితే మనకేమవుతుంది? ఇక్కడ 1000 ml ఆఫ్ బేస్ తీసుకుంటే 1000 ml ఆఫ్ బేస్కి ఎంత యాసిడ్ కావాలనేది మనకు తెలిసిపోతుందండి. ఆ వాల్యూ దేనికి ఈక్వలెంట్ అవుతుందంట? 1 గ్రామ్ ఆఫ్ ఈక్వలెంట్ ఆఫ్ యాసిడ్కి సమానం అవుతుందంట. అప్పుడు ఈక్వలెంట్ వెయిట్ తెలిసిపోయింది కదా యాసిడ్ది. సో బేసిసిటీతో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? మాలిక్యులర్ మాస్ అనేది వస్తుందండి. సో సిమిలర్గా ఆర్గానిక్ బేస్ని తీసుకున్నట్లయితే మనకేం జరుగుతుంది? ఇక్కడ నోన్ అమౌంట్ ఆఫ్ బేస్ వాటర్లో డిజాల్వ్ చేసి సొల్యూషన్ ప్రిపేర్ చేస్తారు. సొల్యూషన్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? వీటిని టైట్రేట్ చేయాలి. దేంతో చేయాలి? స్టాండర్డ్ యాసిడ్తో టైట్రేట్ చేయాలి. ఓకే, స్టాండర్డ్ యాసిడ్తో టైట్రేట్ చేసేటప్పుడు మనకేమవుతుంది? Xml ఆఫ్ ఈ యాసిడ్ అనేది దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా. సో ఇక్కడ ఫార్ములా మళ్ళీ ఏం చెప్తున్నాడు? 1000 ml ఆఫ్ 1 నార్మల్ యాసిడ్ సొల్యూషన్ ఈక్వల్ టు 1 గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ బేస్ అని చెప్తున్నాడు. సో బేస్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ మనకు వచ్చేస్తుంది అని చెప్తున్నాడండి. ఈ విధంగా స్టాండర్డ్ యాసిడ్తో టైట్రేషన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫార్ములా ఏమవుతుంది? N1V1 ఈక్వల్ టు N2V2 ఫార్ములా వేసి కనుక్కుంటాం కదా, జనరల్గా మనం డిస్కస్ చేసాం. సో అప్పుడు మాలిక్యులర్ మాస్ ఆఫ్
బేస్ అంటే ఏం చెప్పొచ్చు, ఈక్వలెంట్ మాస్ ఆఫ్ బేస్ ఇంటూ ఎసిడిటీ, బేస్ ఇంటూ ఎసిడిటీ. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వాల్యూమెట్రిక్ మెథడ్ని యూజ్ చేసుకొని బోత్ యాసిడ్ అండ్ బేసెస్ యొక్క మాలిక్యులర్ మాస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫైనల్గా మనం ఏం చెప్పుకున్నాం, ఆర్గానిక్ కంపౌండ్స్ మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయటానికి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఫిజికల్. సెకండ్ ఏంటి, కెమికల్. ఫిజికల్లో ఏం చేశారంటే 2 టైప్స్ ఆఫ్ కంపౌండ్స్గా డివైడ్ చేసుకున్నారు, వాలటైల్ సబ్స్టెన్సెస్, నాన్ వాలటైల్ సబ్స్టెన్సెస్. వాలటైల్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, ఈజీలీ ఎవాపరేట్ అయిపోయేటటువంటి సబ్స్టెన్సెస్. వాటి యొక్క మాలిక్యులర్ మాస్ను డిటర్మైన్ చేయడానికి విక్టర్ మేయర్స్ మెథడ్ని, హాఫ్మెన్ మెథడ్ని యూజ్ చేస్తున్నారు. నాన్ వాలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ యొక్క మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయాలంటే ఇబిలియోస్కోపిక్ మెథడ్ అండ్ క్రయోస్కోపిక్ మెథడ్ని యూజ్ చేస్తున్నారు. సో కెమికల్ మెథడ్స్ని దేనికి యూజ్ చేస్తున్నారు, యాసిడ్ యొక్క మాలిక్యులర్ మాస్ డిటర్మైన్ చేయాలంటే సిల్వర్ సాల్ట్ మెథడ్ని, బేస్ యొక్క మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయాలంటే ప్లాటినం క్లోరైడ్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. లేదంటే సింగిల్ వేలో మనకి బోత్ యాసిడ్ అండ్ బేస్ రెండింటిని కూడా సింగిల్ షాట్లో చేయాలంటే మనకి వాల్యూమెట్రీ మెథడ్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఈ పర్టికులర్ వీడియోలో మీరు ఏంటంటే ఈ మెథడ్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకుంటారు, ఎందుకంటే ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడుగుతుంటారు, లేదంటే మీకు ఎగ్జామినేషన్లో కూడా చాలా టైమ్స్ అడుగుతుంటారు అనమాట. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఏ వాలటైల్ ఆర్గానిక్ సాలిడ్ కెన్ బి డిటర్మైన్డ్ బై, డిఫరెంట్ మెథడ్స్ ఇస్తారు, మీరు ఐడెంటిఫై చేయాలి. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ ఆర్గానిక్ సాలిడ్ కెన్ బి డిటర్మైన్డ్ బై. ఆ విధంగా అడిగేటప్పుడు మీరు ఏంటంటే కుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద మెథడ్. ఓకే, అంటే ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఒక ఆర్గానిక్ కంపౌండ్ తీసుకుంటే ఆర్గానిక్ కంపౌండ్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, క్లోరిన్, బ్రోమిన్, ఐరన్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ని ఫస్ట్ ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ టైప్ అనాలిసిస్ ఏంటండి, క్వాలిటేటివ్ అనాలిసిస్, ఐడెంటిఫై డిస్కషన్ చేస్తాం. సెకండ్ టైప్ ఏంటండి, క్వాంటిటేటివ్ అనాలిసిస్, అది డిస్కస్ చేసుకున్నాం కదా. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఈజ్ ప్రజెంట్, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ప్రజెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, థర్డ్ పాయింట్, ఈ ఆర్గానిక్ కంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మాలిక్యులర్ మాస్ అనేది ఏ విధంగా డిటర్మైన్ చేస్తారు అన్నది తెలుసుకున్నాం. ఇంకొక పాయింట్ ఉందండి ఇంట్రడక్షన్ పోర్షన్లో, ఫోర్త్ పాయింట్, దట్ ఈస్ మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేషన్. ఏదైనా ఒక ఆర్గానిక్ కంపౌండ్ ఉందంటే ఆర్గానిక్ కంపౌండ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములాని ఎలా డిటర్మైన్ చేస్తాం. మీకు మాలిక్యులర్ ఫార్ములా తెలుసుకునేటప్పుడు మరొక ఫార్ములా కూడా ఉంటుంది, అదేంటది, ఎంపీరికల్ ఫార్ములా. సో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి, హౌ టు డిటర్మైన్ ద ఎంపీరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ అన్ ఆర్గానిక్ కంపౌండ్. సో ఒక ఆర్గానిక్ కంపౌండ్ ఉంటే దానికి ఎంపీరికల్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మాలిక్యులర్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్న విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసి ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలండి. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి ఎంఎస్సి లెవెల్ వరకు, సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఎంపీరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా డిటర్మినేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అది డిస్కస్ చేసే ముందు ఏంటంటే మీరు క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అండ్ మాలిక్యులర్ మాస్ డిటర్మినేషన్, ఈ 3 వీడియోస్ కూడా ప్రాపర్గా థరోగా విని వాటిని అండర్స్టాండ్ చేసుకొని ఆ వీడియో చూస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.